సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అంటే ఎవరైనా కొద్దిగా అటు ఇటు ఇటు అటుగా ఉన్నారనుకోండి, సందేహంగా ఉన్నారనుకో, కనికరం చూపించు. 23వ వచనంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటే కొంతమంది అగ్నిలో ఉన్నారు, అగ్నిలో నుండి బయట కాపాడినట్లుగా కొంతమందిని నువ్వు రక్షించు. అయితే శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక. నువ్వు రక్షించడానికే నీ పాత్ర, కానీ శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన నువ్వు యాక్సెప్ట్ చేయడం కాదు. వారి ప్రవర్తన నువ్వు యాక్సెప్ట్ చేయు. నువ్వు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రమూ ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈ లోక స్నేహం మంచిదా కాదా? నెంబర్ 1, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అంటే ఆల్రెడీ రాశాడు. మరి ఇది కొరింథీ మొదటి పత్రిక ఆల్రెడీ రాయడం పెట్టి కొరింథీ మొదటి పత్రిక ముందు ఇంకోటి ఉందా? ఉంది. ఆ పత్రిక ఉద్దేశం ఏంటి? జారులతో సాంగత్యం చేయొద్దు అనే ఒక పత్రిక ఉంది. 1వ కొరింథీకి ముందు ఇంకో పత్రిక ఉందన్నమాట, అది మనకు అందుబాటులో లేదు. అప్పుడు 10వ వచనంలో అయితే జారులతో సాంగత్యం చేయొద్దు అన్నాడు, మంచిదే. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. జారులతో సాంగత్యం చేయొద్దన్న పత్రికలో రాశాను. అయితే అక్కడ వివరించాడనమాట, ఏ జారులతో సాంగత్యం చేయొద్దు అంటే ఈ లోకపు జారులతో అంటలేదు, ఈ లోకపు లోబులను కాదు, ఈ లోకపు దోచుకున్నవారు కాదు, ఈ లోకపు విగ్రహారాధికులను కాదు. అప్పుడు తర్వాత 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, అదిగో జారులతో సాంగత్యం చేయొద్దనేది ఈ లోకంలో ఉండేటువంటి వారితో కలపట్లేదు, కానీ సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనుకూడదని మీకు రాయిచున్నాను. ఇప్పుడు ఎవరితో సాంగత్యం చేయొద్దు, ఎవరితో చేయకూడదు? ఇప్పుడు ఈ వచనం ప్రకారం ఎవరితో చేయొచ్చు, ఎవరితో చేయకూడదు? సహోదరులు అనబడిన వారిలో ఒకవేళ ఎవరైనా ఈ లిస్టుకి సంబంధించిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళతో సాంగత్యం చెయ్యొద్దు. కానీ లోకంలో ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే అది ఇబ్బంది కాదు. లేదు ఒకవేళ లోకంలో ఉన్న మనుషులకి ఇది అప్లై చేసామనుకోండి, అప్పుడు ఏం చెప్పాడు? అప్పుడు అలా అయితే మీరు లోకంలో ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళతో మేము భోజనం చేయం అంటే అర్థం ఏంటి? ఇంక సుబ్బయ్య హోటల్కి వెళ్ళి తినకూడదు ఇంకా, అంతేనా? అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయం, భుజించమన్నారు అనుకోండి, ఇంక సుబ్బయ్య హోటల్కి వెళ్ళి ఎలా తింటావు నువ్వు? ఏ హోటల్కి వెళ్ళి తినడానికి లేదు, ఇంకా పర్మిషన్ లేదు ఇంక నీకు. ఇంకా అలాంటి వాళ్ళతో మేము సాంగత్యం చేయమంటే ఇంక నువ్వు మార్కెట్కి వెళ్ళడానికి లేదు, ఏం కొనుక్కోవడానికి లేదు, బట్టల షాప్కి వెళ్ళడానికి లేదు, స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి లేదు,
ఇంకెవరితో చదువుకోవడానికి లేదు. నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్ళినా అదే పరిస్థితి, నీ కొలీగ్స్ అదే పరిస్థితి, నీ తోటి ప్రయాణికులు అదే పరిస్థితి. కాబట్టి లోకం అంతా వీళ్ళతో నిండిపోయింది. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి అలాంటి వాళ్ళతో ఇంక నాకు కుదరదు అని అంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు లోకంలో ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చి కదా, ఇంక జాబ్ రిజైన్ చేసి కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి, జాబ్ రిజైన్ చేసి కూర్చోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆఫీసుల్లో అక్కడ ఉండే సిబ్బంది అందరూ లంచాలు పుచ్చుకుంటారు, ఒక్కరు మాత్రం పుచ్చుకోరు. అయినా ఊపు పట్టాల, తప్పదు, వాళ్ళతోనే ఊపు పట్టాల. అలా అని రాజీ పడకూడదు. వారి అపవిత్రమైన ప్రవర్తనను ఏమాత్రము ఒప్పుకొనకన్నాడు. వారి అపవిత్రమైన ప్రవర్తన ఒప్పుకోవద్దు, రాజీ పడొద్దు. కానీ ప్రతిరోజు వాళ్ళతోనే ప్రయాణం చేయాలా, వాళ్ళతోనే కలిసి నువ్వు అటెండ్ అవ్వాలి, వాళ్ళతోనే కలిసి నువ్వు భోజనం చేయాలి. ఓకే, దీన్ని అలా ఉంచండి. ఇది అర్థమైందా ఇక్కడ వరకునేది? కాబట్టి ఇప్పుడు ఎవడైనా విందుకు పిలిచాడు, విందుకు పిలిచినోడు విగ్రహారాధికుడు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చా మానేలా? నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. విందుకు పిలిచినటువంటి వాడు లోక సంబంధి, ఒక హిందువు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూస్తే, ఇదిగో పరిశుద్ధులతో సంఘంతో చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో, ఇది జాగ్రత్త, ఇది జోడి కట్టడం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఎలాగూ. మరి ఇప్పుడు ఇక్కడ ఇదేంటిది? అవిశ్వాసులతో జోడీ కట్టొద్దు అంటే అవిశ్వాసులతో కలిసి ట్రావెలింగ్ చేయొద్దు, అవిశ్వాసులతో కలిసి జోడీ కట్టొద్దు. జోడీ అదనమాట, కాడి కట్టడం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? మరి అక్కడేమో ఈ లోకపు జారులతో సాంగత్యం సహవాసం చేయకూడదని కాదన్నాడు. ఇక్కడ నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? నీతి దుర్నీతి. వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బిలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది? అంటే ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనము ప్రత్యేకమైన వాళ్ళము, లోకంలో నుండి మనం ప్రత్యేకించబడినటువంటి వారము, వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారము. అయితే వాళ్ళతో ఎంతవరకు అంతవరకే. కాబట్టి ఇప్పుడు రెండిట్లకి రెండు జతగా ఉంటేనే కాడికట్టు. మీరు అవిశ్వాసులతో జోడీ కట్టొద్దు. వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? కాబట్టి ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నావు, బిజినెస్, నువ్వు విశ్వాసివి. ఇప్పుడు అవిశ్వాసితో కలిసి నువ్వు పార్ట్నర్షిప్ చేసావు అనుకోండి, నీ మైండ్ సెట్ వేరు, ఆయన మైండ్ సెట్ వేరు, నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నష్టపోయే పరిస్థితి వస్తే ఎవరు నష్టపోవాలా? నువ్వే నష్టపోతావు. లేకపోతే గొడవలో కేసులు అడావిడి అన్ని పెట్టుకోవాలి. వాడికి నియమం ఉండదు, నిబంధన ఉండదు, దైవ భయం ఉండదు, భక్తి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇది మాట పొత్తు పెట్టుకోవడం, పొత్తులు. లేకపోతే జోడీ కట్టడం, విశ్వాసి అవిశ్వాసి జోడీ కడితే కుదరదు.
ఇప్పుడు అలాగే వివాహం ఉందనుకోండి, వివాహంలో కూడా జోడీ కడతాం. జోడీ కట్టడం అంటది కలిసి ఇప్పుడు వాళ్ళు ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నువ్వు జోడీ కడుతున్నప్పుడు విశ్వాసి అవిశ్వాసి కలిసి జోడీ కట్టేసావు అనుకోండి, చాలా సందర్భాలు ఎలా ఉంటుందంటే పర్లేదులేండి తర్వాత మార్చుకుందాంలేండి. ఇప్పుడు అతను కంప్లీట్ విగ్రహారాధికుడు, ఈమె కంప్లీట్ దైవభక్తి కలిగినటువంటి అమ్మాయి. జోడీ కడితే మరుక్షణం నుంచి ఎవరు ఇబ్బందులు పడతారు? కాబట్టి అలాగానే ఇదిగో నువ్వు గడపకు మొక్కు, రాయికి మొక్కు, అత్తగారికి మొక్కు, లేకపోతే బొమ్మకు మొక్కు. అది కాబట్టి లోకంలో ఉండేటువంటి వారితో నీ హద్దు నీకు తెలియాలన్నమాట. నీకు వాళ్ళతో ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు, వాళ్ళతోనే ఉంటావు, వాళ్ళతోనే బ్రతుకుతావు, కానీ నువ్వు సెపరేట్, ప్రత్యేకమైనటువంటి వారము. విశ్వాసికి అవిశ్వాసికి లేదు, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తులకు బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసికి విశ్వాసితో పాలు పంపులు ఎక్కడి? అది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడిని అయ్యిందును, వారు నా ప్రజలై ఉంటారు. కాబట్టి మీరు లోకములో నుండి బయలువెడలి మీరు ప్రత్యేకంగా జీవించండి అన్నాడు. ఆ మాట చూడండి అక్కడ. ఆ తర్వాత కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అక్కడ ప్రత్యేకంగా ఉండడం అంటే ఇంకా మనుషులతో మాట్లాడడం, లోకంతో మాకు సంబంధం లేదు, ఆ కాన్సెప్ట్ కాదు అది. నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ ఉద్దేశాల్లో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో, నీ నడవడికలో ప్రత్యేకత చూపించంతే. నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. పలకరించుకోవడమా? పలకరించుకుంటావు. వాళ్ళు పిలిస్తే వెళ్ళడమా? వెళతావు. వాళ్ళని ఇంటికి పిలుచుకోవడమా? పిలుచుకుంటావు. ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి ఇల్లు కట్టించుకోవడమా? కట్టించుకుంటావు. అన్ని మామూలే. కానీ వారెంత, నీ పాత్ర ఎంత అంత. దీన్ని కూడా ఎలా వచ్చిందే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారిణులారా, వ్యభిచారం చేస్తున్నారు, వ్యభిచార వృత్తిలో కొనసాగుతుంటే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. లోక స్నేహము, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. లోక స్నేహము దైవ వైరము. అప్పుడు ఏమన్నాడైనా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకముతో స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువు. అప్పుడు ఈ లోకంతో స్నేహం చేయడం అంటే అర్థం ఏంటి? ఈ లోకంతో స్నేహం చేయడం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను, అది లోకంతో స్నేహం అంటే ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమించటం. ఈ లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడు, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. కాబట్టి ఇప్పుడు ఇదిగో లోకంతో స్నేహించొద్దు అంటే లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఏమున్నాయి? శరీరానికి అట్రాక్షన్ ఉంది, శరీరం యొక్క అట్రాక్షన్ లోకంలో ఉంది, నేత్రాల యొక్క అట్రాక్షన్ లోకంలో ఉంది,
వాటిని బట్టి అతిశయించటం లోకంలో ఉంది. కానీ ఇవి గతించిపోయావన్నాడు. ఈ అట్రాక్షన్స్ అన్నీ గతించిపోయాయి. ఇప్పుడు ఎక్కడికైనా ఒక షాప్కి వెళ్ళాం, జియానాని తీసుకుని వెళ్ళాం. జియానా తర్వాత ఇదిగో స్మైలీని తీసుకుని వెళ్ళాం. స్మైలీ తర్వాత వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, 4 తరాలు వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళని ఆకర్షించేవి నలుగురికి ఒకటి ఆకర్షించదా? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును. ఇప్పుడు జియానాకి ఏది అక్కడ ఉండే బొమ్మ ఆకర్షించదు. అది ఇప్పుడు స్మైలీకి అది ఎందుకులే, ఆల్రెడీ ఆడేసుకున్నాయి కదా. స్మైలీని ఆకర్షించేది ఇంకోటి ఏదో ఆకర్షించదు ఆ వయసుకు తగ్గట్టుగా. ఇప్పుడు స్మైలీకి ఆకర్షణగా ఉన్నది వాళ్ళ డాడీకి నచ్చదు. కాబట్టి డాడీల వయసు వచ్చేటప్పటికి కాస్ట్లీ బట్టలు కొనుక్కోరు ఇంకెవరు. అదే మనుషులు పెళ్ళి అవ్వకముందు 5,000, 4,000, 3,000 ఎట్టు కొన్నా, పెళ్ళి అయిన తర్వాత ఇంకా అంత కొనబుద్ధి ఏది, ఇంకా తల్లులకైనా తండ్రులకైనా సర్లే అదేదో పిల్లలకి కొందాం. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి సింపుల్గా, అంటే మైండ్ సెట్ మారిపోతుంది. అంటే శరీరాశ అన్ని వయసుల్లో ఒకే ఆశ ఉండదు, వయసుని బట్టి మారిపోతుందా? ఏమన్నా బయట ఎక్కడన్నా తీర్థాలు జరుగుతున్నప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళు అవన్నీ కావాలంటారు. అప్పుడు పెద్దోడిని ఇలాంటి అన్నబాయిని తీసుకుని వెళ్ళి, మరి నీకేం కావాలరా ఇక్కడ? నాకు అదేం వద్దు. మరి నీకేం కావాలా? నాకు అదే చాట్ కావాలంటున్నాడు. అర్థమవుతుందా? అని ఇప్పుడు శరీరాశ మారిపోయిందా? పర్మనెంట్గా ఉంటుందా? ఉండదు. అలాగే నేత్రాశ పర్మనెంట్గా ఉంటుందా? ఉండదు. చిన్నపిల్లల నేత్రాశ వేరు, కాస్త వయసులో ఉన్న వాళ్ళ నేత్రాశ వేరు, పెద్దవాళ్ళ ఆశ వేరు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళ ఆశ వేరు. కొంతమందికి అన్ని తిరగాలి, అన్నీ చూడాలి కోరుకుంటుంది. తిరిగేసిన వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆయాసం అన్నట్టు. ఎందుకు వచ్చింది? ఇంక అన్ని తిరిగి ప్రశాంతంగా ఎక్కడో ఒక మూల ఉంటే చాలన్నట్టు. కాబట్టి లోకమును దాని ఆశయు గతించుచున్నవన్నాడు. గతించిపోతున్నాయి, ఇంట్రెస్ట్లు మారిపోతున్నాయి, శరీరం యొక్క కోరికలు మారిపోతున్నాయి, నేత్రాల యొక్క కోరికలు మారిపోతున్నాయి. కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్ళాలా, చూడాలని కోరిక ఉంది. ఒకసారి ఆల్రెడీ వెళ్ళిపోయావు, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందా? మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుందా? ఆల్రెడీ చూసేసాం కదా, ఇంకో ప్లేస్ ఏదైనా ఉంటే చూద్దాం. అంటే నేత్రాల ఆశ ఏమవుతుంది? మారిపోతుంది. వయసుని బట్టి, నీ కండిషన్ బట్టి, నీ పరిస్థితిని బట్టి శరీరాశ మారిపోతుంది, నేత్రాశ మారిపోతుంది. వాటి విషయంలో నువ్వు అతిశయించే అతిశయం కూడా మారిపోతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఇదిగో ఈ లోకపు 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించు. ఇదే కావాలనుకోవద్దు. ఎవడు ఈ లోకముతో స్నేహం చేయాలనుకుంటాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. అంటే అప్పుడు ఏమర్థం అవ్వాలి? అప్పుడు ఈ లోకంతో మనం స్నేహం చేయడానికి కాదు ఈ దేహంలో ఉన్నది. ఈ లోకంతో స్నేహం చేయడానికి కాదు ఈ లోకంలో ఉన్నది. ఈ లోకంలో మన యొక్క ప్రాథమికమైనటువంటి అవసరతలు తీరడానికి అవసరమైన అన్ని దేవుడు నిర్మాణం చేసి ఉంచాడు. సూర్యుడితో స్నేహం చేయడానికి కాదు, చంద్రుడిని ముద్దాడడానికి కాదు, భూమిని మ్రొక్కడానికి కాదు, చెట్టుని పుట్టని పూజించడానికి కాదు, వాటితో స్నేహం చేయడానికి కాదు, వాటి మీద మమకారం పెంచుకోవడానికి కాదు. ఎందుకు సృష్టించాడు వీటన్నిటిని? మన కొరకు. మనకు వెలుతురు, వేడి, గాలి, లేకపోతే శక్తి, లేకపోతే ఇదిగో మనకు పంట పండించడానికి, మన దాహార్తిని తీర్చడానికి. అది కాబట్టి అందమైన దృశ్యాలను ప్రేమించడానికి కాదు, శరీరం యొక్క మమకారాన్ని ప్రేమించడానికి కాదు. ఇవన్నీ గతించిపోతాయి. అయితే ఇవన్నీ నీ అవసరతలు తీర్చడం కొరకు మాత్రమే. దేవుడు శాశ్వతమైన వాడు,
దేవుని సంకల్పం శాశ్వతమైంది. ఈ దేహంలో ఉండే ఆత్మలమైన మనం శాశ్వతమైన వారు. ఈ లోకం గతించిపోతుంది, ఈ శరీరం గతించిపోతుంది, శరీరాశలు గతించిపోతాయి, నేత్రాశలు గతించిపోతాయి. కాబట్టి ఏదో రోజున డాక్టర్ చెప్పాడు అనుకోండి, లేదమ్మా ఇంక నువ్వు ఎక్కువ కాలం బతకు అన్నాడు అనుకోండి, టీవీ ఇంట్రెస్ట్గా చూసి వాళ్ళప్పుడు టీవీ పెట్టుకుని చూడాలనిపిస్తుందా? దేని మీద ధ్యాస ఉంటుందా? అప్పుడు ఇంట్రెస్ట్గా భోజనం చేయాలనిపిస్తుందా? ఇంక దేని మీద ఉండదు, ఇంక ధ్యాస ఇంకా టీవీ మీద ఉండదు, ఈ సెల్ ఫోన్ మీద ఉండదు, తిండి మీద ఉండదు. అప్పుడు ఆలోచన మారిపోతాం అటుపడండి. నేత్రాశ మారిపోతుంది, శరీరాశ మారిపోతుంది, లోకం గతించిపోతుంది. కాబట్టి వీటిని ప్రేమించొద్దు, వీటితోనూ స్నేహం చేయొద్దు. అప్పుడు మన స్నేహం అయితే మన స్నేహం అయితే పరిశుద్ధుల స్నేహం ఎవరితో అన్నాడు? ఒకటే, దేవునితో దైవ సహవాసము. 2 క్రీస్తు ప్రభు వారితో సహవాసము. 3 పరిశుద్ధాత్మలతో సహవాసము. 4 పరిశుద్ధులతో సహవాసము. సహవాసం 4 సహవాసాలు చెప్పాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాల్లో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. అపోస్తలులు తెలియజేశారు. వారు చూసింది వారు విన్నదే మనకు తెలియజేశారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, మన సహవాసం ఎవరుతారంట? ఆయనలో పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, మంచితనం ఉంది ఆయనలో, శత్రువుని కూడా ప్రేమించే గుణం ఉంది ఆయనలో. అప్పుడు నీ సహవాసం ఎవరితో? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు మీకు రాస్తున్నాం. అంటే ఇప్పుడు మన సహవాసం ఎవరితో? తండ్రితో. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, తండ్రితో సహవాసం చేశాడు. అబ్రహాము తండ్రితో సహవాసం చేశాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఇలా రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకి పేరు కలిగిందంటే ఏమని? దేవుని స్నేహితుడు. ఎవరితో సాంగత్యం? దేవునితో సాంగత్యం. మరి దైవ సాంగత్యంలో ఉన్నటువంటి అబ్రహాము ఎంత అద్భుతంగా మారిపోయాడు. ఆయన వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఉచితం కోసం ఎగబడ్డాడు ఎక్కడన్నా అబ్రహాము? ఓ పక్కన భార్య చనిపోయింది, సమాధి చేయాల, పొరుగురులో ఉన్నాడు, సమాధి చేయడానికి ఇప్పుడు అక్కడ స్వాచ్ఛ్యంగా స్థలం కావాలి. వాళ్ళు అంటారు, ఇదేంటయ్యా నువ్వు మహారాజులా ఉన్నావు మా మధ్యలోని, కాబట్టి నీకేం లోటు, నీకు కావాలంటే ఎక్కడైనా సమాధి చేసేసుకో అన్నారు వాళ్ళు. కానీ ఈయనేమంటాడు? ఈయన లేదు, నేను సమాధి చేసుకోవాలంటే మీలో ఎవరైనా నాకు పొలం అమ్మండి, నిండు ధరకు నేను కొంటాను. మళ్ళీ బేరమాడినాం, మీలో ఎవరైనా నాకు పొలం అమ్మండి అన్నాడు. వాళ్ళు అంటారు, పొలం ఏముంది, ముందు తీసేసుకో, నువ్వు నీకు మాకు మధ్యలో ఈ డబ్బు విషయం ఎందుకు అని అంటే ఆయన ఒప్పుకుంటాడా? సేమ్ ఒప్పుకోలేదు. పెద్దలందరినీ పిలిపించాడు, నిండు ధరకను కొంటాను అంతే. హేతు కుమారుల దగ్గర పొలం అడిగాడు, వాళ్ళు ఇంత అని చెప్పేశారు. అందరి ముందు తగినంత వెండి తూచేసి ఆ డబ్బులు చెల్లించేసి ఆ పొలాన్ని స్వాచ్ఛ్యంగా పొంది అప్పుడు దాంట్లో సమాధి చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరిస్థితి? ఈ ఖచ్చితత్వం, యథార్థత.
నాది కాంది నేను పుచ్చుకోకూడదని యథార్థత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్నేహితుడు. అది కాబట్టి ఈయన సహోదరుడి కుమారుడు, అంటే అన్నగారు కొడుకు వరుస లోతు. లోతేమో సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అయితే లోతు ఇదిగో ఆ ప్రాంతంలో ఏమైంది, నలుగురు రాజులు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉండే మనుషుల్ని తీసుకుని పోయారు, అక్కడ ఉండే ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళతో పాటు అబ్రహాము యొక్క అన్నగారు కొడుకు సంతానం కూడా వాళ్ళు చెరగొని పోతున్నారు అని అబ్రహాముకి తెలిసింది. ఒకడు సైనికుడు వచ్చి సేవకుడు వచ్చి, అయ్యా ఇదిగో ఆ ప్రాంతం మీ కొడుకు ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నలుగురు రాజులు వచ్చేసి తీసుకుని పోతున్నారు అని చెప్పేసినప్పుడు వెంటనే ఈయన ఏం చేశాడు, అరే నా రక్త సంబంధి నాతో పాటు వచ్చాడు అని చెప్పేసి ఈ ఇంట్లో ఉన్నటువంటి సేవకులు 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజుల్ని తరిమేసి మొత్తం ఈ దేశ సంపద అంతా ఆ మనుషుల్ని తీసుకుని వచ్చి ఆ సొదొమ రాజుకి మళ్ళీ అప్పగిస్తున్న సందర్భంలో సొదొమ రాజు ఏమంటాడు, మనుషులు నాకు ఇచ్చేసే, సంపద వరకు నువ్వు తీసేసుకో అన్నాడు. సబుగానే చెప్పాడు కదా ధర్మం. నువ్వు కష్టపడ్డా కదా మొత్తం పోయింది, నాకు సర్వం పోయింది. నాకు రాజును వదిలేసి మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు డబ్బును తీసుకుని కొల సొమ్ముతో వెళ్ళిపోయారు. కాబట్టి న్యాయంగా మాట్లాడాడు రాజుగారు, సొదొమరాజు, ప్రజల్లో నాకు ఇచ్చేసి ఈ ఆస్తిని నువ్వే తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అప్పుడు అబ్రాహాం ఏమంటాడు? అప్పుడు అలాంటి సందర్భంలో అబ్రాహాం ఏమన్నాడు ఒకసారి చూడండి. అలాంటి పరిస్థితుల్లో అబ్రాహాము బహుధైర్యంగా ఒక దేశపు సొమ్మండిది ఒక్కసారిగా మల్టీ మిలియనర్ అయిపోవచ్చు పట్టండి. ఆయన 14వ అధ్యాయంలో 14వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 20వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 21వ వచనం నుండి 21 ఆదికాండం 14:21లో సొదొమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొని మన అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు. ఇప్పుడు ఒక దేశపు ఖజానా ఇది, న్యాయబద్ధంగా ఈయన కష్టపడ్డాడు కాబట్టి సొమ్మంతా తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. రేపొద్దున అదే రాజు ఏమంటాడు, అదిగో పలానా వాడిని నా వల్లే వాడు డెవలప్ అయ్యాడు, నా వల్లే అతను ధనవంతుడు అయ్యాడు అనే మాట నీ నోటు గుండా రాకుండానట్లుగా, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితవని నీవు చెప్పకుండానట్లు, ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను ప్రమాణం చేశాడు. అంతే. నూలు పోగు కూడా నాకు అవసరం లేదన్నాడు. అంతే. ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు చేదా? డబ్బును వద్దంటారు ఎవరన్నానే? మరి అది ఏమన్నది? చిన్న చిన్న సంపద అది ఏమన్నది? ఒక దేశపు ఖజానా, ఒక దేశానికి ఉన్న ఖజానా అంతా ఇప్పుడు ఒక్కడి అకౌంట్లో పెడతాడు, ఎంత కోటీశ్వరుడు అయిపోతాడు. కానీ ఈయన పుచ్చుకున్నాడా? ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? దేవుని స్నేహితుడు. దైవ స్నేహంలో సామెత ఉంటో చూసారా, 6 నెలల సహవాసం చేస్తే వారే వీరు, వీరే వారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టులతో సాంగత్యం చేస్తే, చెడ్డవారితో స్నేహం చేస్తే, వ్యభిచారులతో స్నేహం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు మంచోడివే, కానీ ఏమైపోతుంది? గ్రాడ్యువల్గా ఏమైపోతుంది? వాళ్ళతో కలిసిపోతావు. కానీ ఇప్పుడు అబ్రాము ఎవరి స్నేహితుడనే పేరు కలిగిందంట? దేవుని స్నేహితుడనే పేరు కలిగింది అబ్రాము. దేవుని స్నేహితుడనే పేరు కలిగి.
కాబట్టి ఇప్పుడు మన సహవాసం కూడా ఎవరితో అన్నాడు? మరి మన సహవాసం కూడా దేవునితో అయితే యథార్థమైన భక్తి రావద్దా? యథార్థమైన జీవితం రావద్దా? ఖచ్చితత్వం రావద్దా? ఎవరిది ఆశించకుండా ఇదిగో మనకున్నది మనకు చాలు అనే పరిస్థితి రావద్దా? ప్రతి మాటలో కానీ ప్రతి చర్యలో కానీ నీతి నిజాయితీ కనబడొద్దా? దేవుని స్నేహితులైతే అది కనబడుతుంది. కాబట్టి మన సహవాసం ఎవరితో? దేవునితో, లోకంతో కాదు. లోకంలో ఎవరుంటారు? దొంగలు ఉంటారు, దోచుకునేవారు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, మోసగాండ్రు ఉంటారు. వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతుంది? దాని ప్రభావం నీ మీద పడుతుంది. కాబట్టి వాస్తవాన్ని ఎరిగినటువంటి నీవు వాళ్ళతో మాట్లాడడం ఆపేవు, మాట్లాడతావు, కానీ వాడు ఎంతవరకు అంతవరకు, అంటించుకునే అంత కాదు. ఆఫీస్కి వెళ్తావు, పని చేయించుకుంటావు, లేదా మార్కెట్కి వెళ్తావు, కూరగాయలు కొనుక్కుంటావు, హోటల్కి వెళ్తావు, భోజనం చేస్తావు, కానీ ఎంతవరకు అంతవరకే. క్రయ విక్రయాల వరకే. నువ్వు వెళ్ళావు, భోజనం చేసావు, డబ్బులు పే చేసావు, నువ్వు తిన్నావు ధర్మంగా, ఇదిగో వచ్చేసావు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:9 మనల్ని ఆయన పిలిచాడంట. ఎందుకు పిలిచాడు ఆయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు పిలిచాడంట స్వార్థ ద్వారా. పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఆయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్ముని పిలిచాడు దేవుడు. అంటే దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకు? తన కుమారునితో మనం సహవాసం చేయడం కొరకు పిలిచాడు. తన కుమారునితో మనం సహవాసం చేయాలంట. అమ్మా, దైవ కుమారుడితో మనం సహవాసం చేయడమా? సాక్షాత్ యేసుప్రభువుతో మనం సహవాసం చేయడమా? ఆయన నీతిమంతుడు, ఆయనతో ఎలా సహవాసం? ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయనతో సహవాసం ఎలాగా? ఆయన పరిశుద్ధుడు. కానీ ఇప్పుడు స్వార్థ ఏం చేసింది? ఇదిగో నా కుమారుడితో సహవాసం చేయడానికి రా. ఈ సహవాసంలో ఏమైపోవాలి? నువ్వు కుమారుడు లాంటి వ్యక్తి అయిపోవాలి, యేసుక్రీస్తు లాంటి వ్యక్తి అయిపోవాలి, యేసు ప్రభు లాంటి సారూప్యతలో నువ్వు ఎదగాల. సహవాసం వల్లది సాధ్యం. అది సహవాసం వలన యేసు ప్రభు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించడం సాధ్యం. కాబట్టి ఇదిగో తన కుమారుని యొక్క సహవాసములోనికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కుమారుడితో సహవాసం చేయడానికి రండి అన్నాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పాడు, మీరందరూ నాకు స్నేహితులు అయి ఉంటారు అని చెప్పాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో పన్నెండవ వచనం 13వ వచనం మనకి ఇలా రాయబడింది. 13, 14 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. అంటే ప్రేమ, స్నేహితుల్ని ప్రేమించేటువంటి ప్రేమను మనం పోల్చుకున్నప్పుడు ఎవడు గొప్ప ప్రేమికుడు? స్నేహితుల్ని ప్రేమించడం అంటే టీ ఇచ్చేవాడు, భోజనం పెట్టేవాడు, లేకపోతే నీతో పాటు కూడా తిరిగేవాడు అని కాదు. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడైనా ఉంటాడా? ప్రాణము పెట్టేటంతగా స్నేహితుడిని ప్రేమించేవాడు ఎవడైనా ఉంటాడా? ఆ మాటకు వస్తే అది నీ దగ్గర సీటు ఉన్నంత వరకు స్నేహితులు ఉంటారు. చేమలు ఎంతవరకు ఉంటాయి? చేమలో ఆ తీపి ఉన్నంత వరకు ఉంటాయి. ఆ తీపిని అంతా లాగేసి అనుకోండి, పిప్పి చేసి అనుకోండి, అక్కడ ఏమన్నా ఒక చేమలు. స్నేహితులు కలిగి ఉన్నప్పుడు అందరూ స్నేహితులు ఉంటారు. దుర్దినాల్లో స్నేహితులు ఉంటారా? ఉంటారు.
తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు. ఆస్తిని అంతటినీ తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఫుల్ స్నేహితులు. దుర్వ్యాపారం వల్ల అంతా ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత ఎవరైనా స్నేహితుడు ఉన్నాడా? ఆకలితో ఉన్నవాడికి స్నేహాలు ఉండవు, ఏముండవు. కనీస అవసరతలు తీర్చుకోలేని వాడికి ఆడితే ఎవరు స్నేహం చేయరు. అంటే స్నేహాలన్నీ కూడా అబద్ధం, స్వార్థంతో కూడుకున్నాయి. కానీ నిజమైన స్నేహం ఎలాంటిది అన్నాడో, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే గొప్ప స్నేహితుడు ఎవడైనా ఉంటాడా? లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యిందురు. 14 వచనం. యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఎవర్ ఐ కమాండ్ యూ. నేను ఏదైతే నేను మీకు ఆజ్ఞాపిస్తున్నానో, నేను మీకు ఆజ్ఞాపించింది మీరు చేస్తే మీరందరూ నా స్నేహితులై ఉంటారు. ఎవరన్నారు మాట ఇది? ఎవరన్నారు? అపోస్తలులా? యేసుక్రీస్తు వారు అన్నారు. బైబిల్లో కొన్ని బైబిల్లో రెడ్ అక్షరాలతో ఉంటుంది ఇదంతానే. అంటే యేసుప్రభు ఏమన్నాడు? యు ఆర్ మై ఫ్రెండ్స్. దేవుడు ఎందుకు పిలిచాడు? తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచాడు. యేసుప్రభుతో సహవాసం చేద్దరుగానండి. యేసుప్రభు ఏమన్నాడు? నేను ఏదైతే ఆజ్ఞాపిస్తానో అది మీరు కానీ జరిగిస్తుంటే మీరందరూ నా స్నేహితులై ఉంటారు. కాబట్టి మన సహవాసం ఎవరితో? దేవునితో. 2, మన సహవాసం ఎవరితో? యేసుక్రీస్తు వారితో. 3, మన సహవాసం ఎవరితో అంటే పరిశుద్ధాత్మునితో మన సహవాసం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు రక్షించబడినప్పుడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాం. ఇది వాగ్దానం. ఇది పరిశుద్ధాత్మని కలిగి ఉండడం అనేది దేవుని యొక్క వాగ్దానం. మీ పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడో, మనతో సాంగత్యంలో ఉంటాడో, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసంలో మనం ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటాడు. ఇదిగో మనకి ఎలా ప్రార్థన చేయాలో కూడా ఎరగని పరిస్థితుల్లో మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒకవేళ మనం అడగకూడని అడుగుతున్నాం అనుకోండి, దాన్ని కట్ చేసేవాడు మళ్ళీ ఆయనే, పరిశుద్ధాత్ముడు. మన సహవాసం దేవునితో, ప్రభువుతో, పరిశుద్ధాత్ములతో. ఆ తర్వాత మన సహవాసం ఎవరితో? పరిశుద్ధులతో. లేఖనాలు అనేక సందర్భాల్లో మీరు ఒకరికొకరు అవయవాలై ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు దీవించండి, ఒకరినొకరు ఆదరించండి, ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మన సహవాసం ఎవరితో అన్నాడు? పరిశుద్ధులతో. అది అప్పుడు ఇది నమ్మదగిన సహవాసం. ఇది యేసుప్రభు వారు చెప్పారు కదా, నిత్యమైన నివాసంలో చేర్చుకునేటువంటి స్నేహితులు సంపాదించుకో అన్యాయపు సిరి వల్ల అన్నాడు. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు తమ నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారు. లోకాసు వార్తలు మనం చూసినప్పుడు లోకాసు వార్తలు మనకి ఇలా వ్రాయబడింది. వారు తాము నిత్యమైన నివాసంలో అన్యాయస్తులైనటువంటి గృహ నిర్వాహకులను గూర్చి యేసుప్రభు వారు మాట్లాడుతూ 16వ అధ్యాయంలో, లోకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అన్యాయస్తులైనటువంటి గృహ నిర్వాహకుడు కొంతమందిని మంచితనం చేసుకున్నాడు. వాళ్ళ చీటీలు రప్పించుకున్నాడు. కాబట్టి వాళ్ళ చీటీలు మార్చేశాడు కదా. ఎందుకు మార్చాడు?
ఈ యజమాని ఒకవేళ నా ఉద్యోగం తీసేస్తే నేను తవ్వలేను, భిక్ష పడక సిగ్గుపడుతున్నాను, ఇప్పుడు ఎలా బతుకుతాను నేను? యజమాని తన గృహ నిర్వాహకత్వం పని నుండి నన్ను తొలగించినప్పుడు వారు నన్ను యాక్సెప్ట్ చేసేటట్లుగా వాళ్ళని ఫేవరిజం చేసుకుందాం అనుకుని ఫేవరిజం చేసుకుంటే యజమానుడు చేశాడంట. యజమానుడు ఏమన్నాడు? వాడి యుక్తిని బట్టి మెచ్చుకున్నాడు యజమానుడు. అప్పుడు వెలుగు సంబంధులకి పరిశుద్ధులకి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు 9వ వచనం మీరు చూడండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరి అంటే అన్యాయం చేసి సంపాదించిన సిరిని కాదు. సిరి యొక్క గుణం అన్యాయం, అన్యాయం చేసేది సిరి. సిరి యొక్క గుణమే అది అన్యాయపు సిరి అన్నాడు. అది భూ సంబంధమైన సిరి అన్యాయపు సిరి. ఎంత బలమైందంటే అవసరమైతే దేవుడు కూడా వద్దు అనేలా చేసేది. ప్రతి వ్యక్తికి దేవుని స్థానంలో ఉండేది సిరి. కాబట్టి ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి సిరిని ఉపయోగించి ఏం చేయమన్నాడు? స్నేహితులను సంపాదించుకోండి. ఎలాంటి స్నేహితులు? అన్యాయస్తులైన గృహ నిర్వాహకుడు సంపాదించుకున్న స్నేహితులు కాదు. ఇతను ఈ లోక సంబంధే, అతను చేసుకున్నటువంటి స్నేహితులు కూడా ఈ లోక సంబంధమైన వారే. ఆయన ఇదిగో ఉద్యోగం పోతే నేను బతకాలి కాబట్టి వాళ్ళు మంచితనం చేసుకున్నాడు. అంటే బతుకుదేరు ఎంతకాలం? ఈ లోకంలో బతుకుతున్నంత వరకు కొంతకాలమే. కానీ నీ దగ్గర ఉన్నటువంటి అన్యాయపు సిరితో నువ్వు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు, అందుకే అన్యాయపు సిరి అది. సిరి ఎవరిని అంటిపెట్టుకుని ఉండదు. ఇది ఎప్పుడు నిరంతరం ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. అందరిని మురిపెంతది, అందరిని మెరిపెంతది. అంతే అప్సెట్ డౌన్ అయిపోతారు. పైకి కిందకి అయిపోతాం. మనిషి ఒక్కరి దగ్గర ఉండదు. అదే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అందరినీ మెరిపెంతది, అందరినీ పాడు చేయదు. అదే అన్యాయపు సిరి. ఆ సిరి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోద్దంట. ఇదిగో అన్యాయస్తులైన గృహ నిర్వాహకుడు ఉన్నాడా? అప్పుడు వరకు వాడు గృహ నిర్వాహకుడా? యజమానుడు అన్ని లెక్కలు ఇతనికి అప్పచెప్పాడా? ఎలా ఉంది పరిస్థితి? జమీందారు హోదా అనిపించున్నాడు. కానీ ఇప్పుడు సూన్ ఆఫ్టర్ ఏమవుతుంది? అతను ఉద్యోగం పోతుంది. మరి ఏమైనా రోడ్డు మీద పడ్డాడు కదా, ఇప్పుడు అడుక్కోగలడా? భిక్ష పెట్టుకోగలడా? మరి యజమాని స్థానం నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాడు. అలాగా అన్యాయపు సిరి వాడిని ఎలాగైతే ఏమీ లేనుండి చేసిందో, సిరి నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది ఏదో ఒక రోజుని. లేదా దాన్ని వదిలిపెట్టి నువ్వని వెళ్ళిపోతావు. ఏమీ లేని పరిస్థితి ఏర్పడుతుంది ఎలాంటివాడికైనా. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన దానముని ఎవడు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఇక్కడ పరుల సొమ్ము అంటే ఏ సొమ్ము? అది గృహ నిర్వాహకుడు చలామణి అయిపోతున్నాడు. ఎవరి సొమ్ము? అతని సొమ్ము. పరుల సొమ్ము. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా లేకపోతే నిజమైన ధనాన్ని ఎవడు మీ వశం చేస్తాడో? అన్యాయపు సిరి ఇతను వాస్తవంగా సంపాదించుకున్న సిరి కాదది, యజమానుడి యొక్క సిరి. కాబట్టి ఆయన అనుగ్రహించాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనకి కూడా. మందా సిరి, మనం దానికి యజమానులమా? ధనానికి మనం యజమానులం కాదు. ఎవరు? మనం గృహ నిర్వాహకులు. యజమాని ఎవరు? దేవుడు. ఇదిగో మన చేతిలో పెడుతున్నాడు. నువ్వు ఎలా ఖర్చు పెడతావు చూస్తా. నువ్వు ఎలా ఖర్చు చేస్తావో చూస్తాను. అది కాబట్టి ఇప్పుడు అతనేమో బ్రతుకు తెరువు కొరకు దాన్ని ఖర్చు పెట్టాడు. ఒకవేళ ఈ సిరి వదిలిపోయినప్పుడు కూడా బ్రతకాలి అనే ఉద్దేశంతో కొంతమందిని మంచితనం చేసుకుని ఇతను బ్రతికాడు. కానీ ఆయన అంటాడు, అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకున్నాడు.
ఆ సిరిమిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో, కానీ వాడు సంపాదించుకున్నదే తాత్కాలికమైన నివాసం వరకు సంపాదించుకున్నాడు. కాబట్టి మన సహవాసం దేవునితో, మన సహవాసం ప్రభువైన యేసుక్రీస్తు వారితో, మన సహవాసం పరిశుద్ధాత్మలతో, మన సహవాసం క్రైస్తవులతో, పరిశుద్ధులతో. లేదు నేను దేవునితో అంటున్నట్టు ముట్టినట్టు ఉంటాను దేవునితో, మిగిలిన మతాల పరిస్థితి అదే. దేవుడు అంటే అమ్మో దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచే అంతే, దూరంగా ఉండి గర్భగుడి వరకు వెళ్ళే అవకాశం ఉందా? దేవుడిని తండ్రి అని పిలిచే భాగ్యం ఉందా? మధ్యలో ఒక పూజారిని పెట్టుకుంటారు అనమాట. ఇతను మాత్రం లోపలికి బయటికి తిరుగుతూ ఉంటాడు. కానీ మనకి ఎంత ఛాన్స్ ఇచ్చేసాడు ఆయన. ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి, ప్రతి అవసరత తీరుస్తాడు, నీ ప్రతి బాధని అర్థం చేసుకుంటాడు. నీ సంగతులు ఏమైనా ఆయనతో ఎడతేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర వింటాడు. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. కాబట్టి నీకేమైనా కొరత ఉందా, జ్ఞానం కొరత ఉందా, తండ్రిని అడుగు. ఆయన నీ తండ్రి. నీకేమన్నా శోధనలు ఉన్నాయా, నీ ప్రభుతో చెప్పుకో. ఆ తర్వాత నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకునేది పరిశుద్ధులు. నిన్ను అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోరు. పరిశుద్ధులు అర్థం చేసుకుంటారు, తగిన సొల్యూషన్ ఇస్తారు. లేదండి ఇవన్నీ కాదు, నేను దుష్టులతోనే సహవాసం చేస్తానంటే, దుష్టులతో సహవాసం చేసేవాడు నాశనం అయిపోతాడు, చెడిపోతాడు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అన్నాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఇప్పుడు లోకాన్ని ఎంతవరకు, లోకంతో స్నేహం ఎంతవరకు, నీకు నువ్వు బ్రతకాలా, నీ అవసరతలు తీరాలి, అంతవరకే. నీకేమన్నా వాళ్ళు నీతి బోధ చేయగలరా? లోకంలో ఉన్నవాళ్ళు నిన్నేమన్నా సన్మార్గంలో నడిపించగలరా? వాళ్ళకి తెలిస్తే కదా నేను నడిపించడానికి. అంధకారంలో ఉన్నవాళ్ళు, చీకట్లో ఉన్నవారు, ఈ లోకపు నాదులతో తిరుగుతున్నటువంటి వారు, దురాశలతో బ్రతుకుతూ ఉన్నటువంటి వారు, స్వార్థంతో అసూయలతో బ్రతికేటువంటి ఈ లోక సంబంధాలు నిన్ను ఎలా మార్గంలో నడిపిస్తారో నువ్వు వాళ్ళకు బోధించాలి, నువ్వు వాళ్ళకి నేర్పించాలి, నువ్వు వాళ్ళ సన్మార్గంలో నడిపించాలి. కాబట్టి లోకపరమైనటువంటి స్నేహాలు అన్నప్పటికీ ఎంతవరకు? జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు మనం ప్రేమిస్తాం, అవకాశం కుదిరితే వాళ్ళకి ఏదైనా 4 మాటలు చెప్తాం, ఓకే. కుదరలేదు వాళ్ళని ద్వేషించం, ఎవరిని ద్వేషించకూడదు. ద్వేషించడానికి మనకు హక్కు లేదు, నేను క్షమించరండి అనడానికి మనకు హక్కు లేదు. ప్రేమించాలా, ప్రేమిస్తూనే ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, మరి లోకం అంతా పాపపు లోకం కదా. పాపపు లోకం అని చెప్పేసి వీళ్ళందరూ పాపులు, నేను పక్కన పెడతానన్నాడా? యేసుప్రభు ఏమంటాడైనా? నీతి మంతులను పిలవరాలేదు, ఎవరి కోసం వచ్చాను అన్నాడు? పాపుల కోసమే వచ్చాను, పాపులను రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను, నశించిన దానిని వెదకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను. కాబట్టి ఆయన ప్రేమించాడా మనుషుల్ని? పాపాత్మురాలని స్త్రీని ప్రేమించాడా? పాపం చేసిన వారిని ప్రేమించాడా? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా ప్రేమించాడా యేసు ప్రభు? కాబట్టి దేవునికి అభ్యంతరం లేదు, యేసు ప్రభుకి అభ్యంతరం లేదు, అపోస్తులకు అభ్యంతరం లేదు. ఈరోజు మనకేంటి? మనం డిస్టెన్స్ పెట్టేసి మీకు మాకు మాటల్లో మీ వైపు మేము చూడడం, మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రా, మీ భోజనానికి మేము రా, మా భోజనానికి నువ్వు రావద్దు. మరి యేసుప్రభు ఎవరింట్లో బస చేశాడు? శంకర్ ఇంట్లోకి వెళ్ళాడు, పాపింట్లోకి వెళ్ళాడు. పాపి అయిన జక్కయ్య ఇంట్లోకి వెళ్తే అందరూ బయట ఉండి చదువుకున్నారు.
పాపులకు స్నేహితుడు అన్నారు. అయితే యేసుప్రభు ఏమైనా అంటించుకున్నాడా? పాపాన్ని ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి అంటించుకున్నాడా యేసుప్రభు? పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాడు. యోధాపత్రికలో మనం చేసినప్పుడు యోధాపత్రికలో అద్భుతమైనటువంటి ఒక మాట మనకు కనబడుతుంది ఇక్కడ. యోధాపత్రిక 22-23 వచనాలు మనం చూసినప్పుడు 22-23 వచనాల్లో యోధాపత్రిక 22-23 వచనాల్లో, కాబట్టి ఇప్పుడు బయట సంబంధమైన దాంట్లో ఇదిగో తాగుబోతులు ఉన్నారు. ఇప్పుడు నీ ప్రాబ్లం తాగుబోతుడితోనా తాగుడుతోనా? వ్యభిచారం ఉన్నాడు, నీ సమస్య వ్యభిచారితోనా వాడు చేసే వ్యభిచారంతోనా? పాపం చేసేవాడితో నీ సమస్య, పాపంతో నీ సమస్య? పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు. వాడిని కరుణించు, అగ్నిలో నుండి లాగినట్లుగా రక్షించు. కానీ శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను మాత్రం ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు, దాన్ని మాత్రం అసహించుకో. చేసేది కరెక్ట్ కాదు, బట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. అది శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక భయముతో కొందరిని కరుణించుడి. దాన్ని అసహించుకో అన్నాడు. దాన్ని అసహించుకో. దేన్ని? వ్యక్తిని కాదు. వ్యక్తిని అసహించుకోవద్దు. వారు చేసేటువంటి అసహ్యమైన క్రియని, అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకో. మనుషుల్ని ద్వేషించదు. కాబట్టి దుర్నీతిని ద్వేషించాడు ప్రభు, దుర్నీతి పరులను ద్వేషించలేదు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అన్నాడా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీ 1:9, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అది దుర్నీతిని ద్వేషించాడే గాని దుర్నీతి పరుని ద్వేషించలేదైనా. యేసుప్రభు ఎక్కడైనా పాపుల్ని అసహించుకున్నాడా? పాపుల్ని అసహించుకోలేదు, పాపాన్ని ద్వేషించాడు. పాపులు తమ పాపపు క్రియల్ని సమర్థించాడా? పోనీ ఎక్కడా సమర్థించలేదు. కాబట్టి లోకంతో ఎంతవరకు మనం? కాబట్టి నీకు క్లారిటీ ఉండాలి, నీ ఐడెంటిటీ నీకు తెలియాలా, వాళ్ళ స్టాండర్డ్ నీకు తెలియాలా. అందుకనే కొరింథీ పత్రికలో నువ్వే వాడికి చదువు చెప్పాల్సింది పోయి లోకంలో ఉన్నవాడి చేత నువ్వు చెప్పించుకుంటావా అంటే మీలో బుద్ధిమంతుడైన వాడు ఒకడును లేడా అని తిట్టాడు. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూస్తే సహోదరుడికి మధ్యలో వ్యాజ్యం వచ్చింది. సహోదరుడికి మధ్యలో వ్యాజ్యం వస్తే ఇప్పుడు ఈ వ్యాజ్యం ఎవరి దగ్గర తీర్చుకుంటున్నారంట? ఇదిగో అక్కడ ఈ ప్రకారంగా చెప్పాడు 6వ అధ్యాయము 1వ వచనం నుండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా? అంటే తగు ఎక్కడ వరకు పోయింది? ఇప్పుడు లోకంలో ఉండే మనుషుల దగ్గరికి వెళ్ళిపోయింది వాటి తగు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీరే కదా వాళ్ళకి తీర్పు తీర్చాల్సింది. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా? అది మీ ఐడెంటిటీ. ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యాలంటే ఇదిగో ఈ బతుకు తెరువు వీటికి సంబంధించినటువంటి వ్యాజ్యాలు. ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వాడిని కూర్చొని పెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యన వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?
అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటినే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరింపబడినిచ్చిన మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. కాబట్టి ఇప్పుడు సహోదరుల మధ్యలో వ్యాజ్యం వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? తగు ఎవరి దగ్గరికి వెళ్ళింది? లోక సంబంధం దగ్గరికి వెళ్ళింది. నువ్వు లోక సంబంధికి చెప్పాల్సిన పరిస్థితి, లోక సంబంధి చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితి. మరి అలాంటప్పుడు బుద్ధిమంతుడు, వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? కానీ చాలా సందర్భాల్లో నేను గమనిస్తాను, నచ్చదు. పరిశుద్ధుల మధ్యలో తగు నచ్చదు. ఒక ఇద్దరు ముగ్గురు స్వార్థికులు పెట్టుకుని ఏదన్నా నచ్చదు, అస్సలు నచ్చదు. ఎందుకు? వీళ్ళు న్యాయం చెప్తారు కాబట్టి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అవతలోడిని కొల్లబొడి చేద్దాం, అవతలోడికి ఎలా ఉంటుంది, యువతలోడి మీద 10 కేసులు వేసేద్దాం. ఇప్పుడు వాళ్ళు స్వార్థికుల దగ్గరికి వచ్చారనుకోండి, దైవజనుల దగ్గరికి వచ్చారనుకోండి, వీళ్ళు ఏం చెప్తారు? ఒకరితో ఒకరు సమాధాన పడండి, ఒకరినొకరు ప్రేమించండి, ఎవరి ధర్మాలు వాళ్ళి, ఎవరి పద్ధతులు వాళ్ళి, ధర్మం న్యాయం పద్ధతి పాడు అంటే వాళ్ళకి ఎక్కడ నచ్చుతుంది వాళ్ళకి. కాబట్టి పొరపాటున దైవజనుల దగ్గరికి రారు, సహోదరుల మధ్యలో కూర్చోబెట్టరు. ఏం చేస్తారు తెలుసా? చక్కగా లోకంలో ఉండే రౌడీల దగ్గరికి పోతారు, లోకంలో ఉండే పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతారు, లేదా కోర్టుల దగ్గరికి పోతారు, పెద్ద మనుషుల దగ్గరికి పోతారు. కాబట్టి పెద్ద మనిషి తగ్గు తీరుతారనమాట. ఈవిడ అంటది, అయ్యా ఇదిగోండి నా భర్త అండి, నా భర్త ఇంకొక దాంతో పోతున్నాడండి. ఇప్పుడు ఏం చెప్తాడు? అరే ఎలా వెళ్ళిపోద్దురా, వీడికి 2 పిల్లలు, 2 భార్యలు ఉన్నవాడు తగ్గు తేలుతాడు. లంచాలు తీసుకునేవాడు తగ్గు, ఏం తేలుస్తారు వాళ్ళు? కాబట్టి లోకము వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎంతవరకు వాళ్ళతో స్నేహం, అంత ప్రత్యేకమైనటువంటి జీవితం మందే, మన వాతావరణం ప్రత్యేకమైంది. అప్పుడు సహోదరుల మధ్యలో ఏదైనా వ్యాధ్యం వచ్చిందనుకోండి, సహోదరులు కూర్చొని మేము చక్కగా పరిష్కరించు, చాలా సింపుల్గా పరిష్కారం చేసుకోవచ్చు. ఎంతో తీవ్రతతో కూడిన సమస్యలు కూడా ఇదిగో నా ముందుకు వచ్చిన తర్వాత చాలా సున్నితంగా, ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు కూడా, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, ఇంక లేదండి ఇంక వీళ్ళిద్దరు గ్యారంటీగా విడిపోతారండి. విడిపోవడానికి ఉండదు. ఆవిడ మన దగ్గరికి వచ్చారనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇదిగోండి మా ఆవిడండి ఇంకొకరితో వెళ్ళిపోయిందండి, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చేసిందండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఏమంటారు, ఇప్పుడు ఇంకా ఆ అమ్మాయి మాకు వద్దండి. మరి బైబిల్ దగ్గరికి వచ్చేసాయి. బైబిల్ దగ్గరికి వచ్చేస్తే ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ దగ్గరికి వచ్చేసావు అనుకో, హృదయ కాఠిన్యం, నీ హృదయం కఠినమైపోతే, అప్పుడు మోషే చెప్పాడు కదా నీ భార్యను విడనాడమని. కానీ ఇప్పుడు క్రైస్తవుడుగా కఠినమైపోతే పరలోకం ఉంటుందా? మరి అప్పుడు ఒకవేళ విడిపోతే మళ్ళీ పునర్వివాహానికి అవకాశం ఉందా? కాబట్టి ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది, క్షమించమని కోరుతుంది, తిరిగి తప్పుని కొనసాగించమని కోరుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఆమెను అంగీకరించాలి. మరి ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవు నీ సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందున నీ తండ్రి కూడా నిన్ను క్షమించడు. కాబట్టి ఇదిగో నీ అప్పేమో 3,60,00,000. ఇప్పుడు నీ భార్య చేసిన తప్పు ఎంత? 50 రూపాయలు తప్పు చేసింది. నువ్వు చేసిన తప్పు 3,60,00,000 రూపాయలు. 3,60,00,000 రూపాయల అప్పునే నీ తండ్రి క్షమించాడు కదా. ఇదిగో నీ పొరుగు వాడైనా లేకపోతే నీ పొరుగుదైనటువంటి నీ భార్యని నువ్వు క్షమించడం 50 రూపాయలు అప్పు, అది క్షమించలేవా?
నేను క్షమించలేనండి, రాతి హృదయం అండి, నేను అంగీకరించలేకపోతున్నానండి. మరి అప్పుడు దేర్ఫోర్ ఫైనల్గా ఏమవుతుంది? అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా బ్రతకడానికి కూడా అనుకోడు, సమాధాన పడకపోతే. నేను క్షమించను అంటే నువ్వు కూడా క్షమించబడవు. అది ఇక్కడికి వచ్చినోడు చెప్పేది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కో లోకల్లోకో పెద్దల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ చెప్పేది ఏంటి? అయ్యో పొరపాటున ఇంక దాంతో కాపురం చేయొద్దు, కాబట్టి ఇదిగో ఫైన్ వేసేద్దాం, అటు ఇటు ఫైన్ వేసేసి ఈ డబ్బులు ఎత్తుకుని పోతారు. వాళ్ళు ఎడగొట్టేస్తారు అంతే. పిల్లలు ఉన్నాయి ఎడగొట్టేస్తారు. అవసరమైతే 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ చెరుకు ఒకరిని ఇచ్చి పంపించేస్తారు. అది లోకంలో ఉన్నది. లేదు అవసరమైతే వాళ్ళే సలహాలు ఇస్తారు చక్కగానే. లేదమ్మా వాడి మీద 4 కేసులు వేసేయి, తప్పు ఇవిడితే. కానీ ఏం చేయాలా? 4 కేసులు తిరగతోడి. అరే ఆవిడ ఎక్కడ ఇచ్చేస్తుందో ముందు నువ్వే ఇచ్చేసేయి. అది లోకంలో ఉండి తెలివితేట. కాబట్టి లోక స్నేహాలు ఎంతవరకు అది మనకు అర్థం కావాలన్నమాట. వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ నీతి ఏంటి, వాళ్ళు ఏ బేస్ మీద వాళ్ళు నిలబడుతున్నారు వాళ్ళు. కాబట్టి కలిసి చదువుకున్నారా? ఓకే, కలిసి చదువుకున్నారు. అవసరతలు ఒకరు అవసరతలో ఒకరు తీర్చుకుంటారు, లేకపోతే స్నేహబంధాలు ఉంటాయి, లేకపోతే కలిసి ఉంటారు. వాళ్ళ ప్రభావం మన మీద పడిపోయేటంతగా కాదు, వాళ్ళ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటంతగా కాదు. నీ పరిధి నీకు తెలుసు, నీ హద్దు నీకు తెలుసు, నీ స్టాండర్డ్స్ నీకు తెలుసు, నీ వాల్యూస్ నీకు తెలుసు, నీ దేవుడు ఆయన భయం నీకు తెలుసు. ప్రభావితం చేయగలిగితే మనం ప్రభావితం చేస్తాం, చెప్పగలిగింది ఏమంటే మనం చెప్తాం. వ్యక్తులను అసహించుకోవడానికి మనకు హక్కు లేదు, వ్యక్తులను ద్వేషించడానికి మనకు హక్కు లేదు. కానీ అదిగో వారి అలవాటు ఉందే, అది పాపం అర్థం కాలేదు వాళ్ళకి, లేకపోతే దాని తీవ్రత వాళ్ళకి అర్థం కాలేదు, లేదా అదేదో క్రేజీ అనుకున్నారు. దాన్ని జాగ్రత్తగా అర్థమైందంటే వాళ్ళు తీసి పడేస్తారు మళ్ళీ వాళ్ళే. అది మన సహవాసం ఎవరితో? దేవునితో, యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మనితో, పరిశుద్ధులతో మన సహవాసం. ఇప్పుడు ఈ సహవాసం అంత అవసరమా? ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాత మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును. ఇప్పుడు దేవునితో, ప్రభువుతో, పరిశుద్ధాత్మనితో, పరిశుద్ధులతో సహవాసం అవసరమేనా? అవసరమే. ఎందుకు అవసరం? ఈ సహవాసం లేకపోతే హెచ్చరిక ఉండదు, ఈ సహవాసం లేకపోతే గద్దింపు ఉండదు, ఈ సహవాసం లేకపోతే మనం ముందుకు ఎదగలేము. ఆ సహవాసానికి సూచనే ప్రభురాత్రి భోజనం. కాబట్టి ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర కూర్చుని బైబిల్ చదువుకోవచ్చు కదా, లేదా ఎవరికి వాళ్ళే టీవీల్లోని లేకపోతే ఏదో రకంగా వినేవచ్చు కదా. ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా. ఎందుకు గ్యాదర్ టుగెదర్ అన్నాడు? ఎందుకు అందరూ చోట కూర్చోవాలన్నాడు? ఆదినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకటొకటి పురుగొల్పమని ఎందుకు అన్నాడు? సహవాసం. కాబట్టి సహవాసంలో ఏం జరుగుతుందంటే, ఇదిగో నిన్ను బట్టి నేను ఇన్స్పైర్ అవుతాను, నన్ను బట్టి నువ్వు ఇన్స్పైర్ అవుతావు, ఒకరిని బట్టి ఒకరు ఇన్స్పైర్ అవుతావు. ఓకే, మంచిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, న్యాయంగా బ్రతుకుదాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏ సహోదరుడైనా తొలగిపోతున్నాడు అనుకోండి, మిగిలిన వారు అలాంటి వ్యక్తిని బలపరుద్దాం. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పుదాం. సహవాసంలోనే ఖండితంగా మాట్లాడేది ఉంటుంది. సహవాసం లేదు, అఫీషియాలిటీ ఉందనుకోండి, ఈ ప్రోటోకాల్స్ ఉన్నాయనుకోండి, అది ఉండదు. ఖండించడం ఉండదు, గద్దించడం ఉండదు, బుద్ధి చెప్పడం ఉండదు. ఒక కలెక్టర్ వచ్చి కూర్చుంది అనుకోండి, కలెక్టర్ లాగా ఉంది ఆవిడ. కాబట్టి ఆవిడ కలెక్టర్ అనే భావన ఉందనుకోండి, అప్పుడు ఆవిడ మెత్తడానికి చెప్పాలా. అది లంచాల గురించి మాట్లాడకూడదు కలెక్టర్ దగ్గర. సహవాసం, అరమరికలు లేని సహవాసం ఉంటే ఏదైనా మాట్లాడగలం.
అపోస్తులైన పౌలు అంటాడు, ఈసారి మీ దగ్గరికి వచ్చేటప్పుడు బెత్తంతో రావాలా మీ దగ్గరికి, మీరేనరా అంటే బెత్తం తీసుకుని మీ దగ్గరికి రావాలని ఒక సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడంటే ఆ సంఘానికేనే పౌలు గారికి మధ్యలో ఎంత బంధం ఉంది. అది సహవాసం లేకుండా గొప్పోళ్ళు అనే భావన, లేకపోతే ఇలాంటిది ఉందనుకోండి, హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోండి, అరమరికలు, వాక్యాన్ని వాక్యంగా చెప్పలే. అందుకే మనుషులు ఏం చేస్తారో తెలుసా, మనుషులు ఇంకా తెలివైన మనుషులు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఆడియన్స్ ఏం చేస్తారంటే, ఓహో ఇక్కడికి వెళ్తే నాకు అంత గౌరవం లేదు, అక్కడైతే బాగా గౌరవం, అమ్మో ఇక్కడైతే ఖండితంగా మాట్లాడుతున్నారు. మనుషులు డిసైడ్ చేసుకుంటారు బోధకుల్ని. కాబట్టి ఆయన అంటాడు, ఇదిగో సత్యమునకు చెవినియక మనుషులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని తగినంత గౌరవాన్ని నువ్వు సమాజంలో ఆశించు, తగినంత గౌరవాన్ని నీ ఉద్యోగంలో ఆశించు, తగినంత గౌరవాన్ని అవసరమైతే నీ అత్తగారింట్లో ఆశించు, తగినంత గౌరవాన్ని సంఘంలో ఆశించకూడదు. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్సియేషన్ వచ్చేసింది అన్నమాట. అప్పుడు పెద్దోడు తప్పు చేస్తున్నాడు, చిన్నోడు దిద్దగలడా, చెప్పగలడా, చెప్పలేడు. ఒక ఆయన దగ్గర ఇంకొక ఆయన చేతులు కట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు చేతులు కట్టుకున్న ఆయనకి చెప్పగలడా, చెప్పలేడు. సువార్థికుడి దగ్గర ఇలా చేతులు కట్టుకుని అయ్యగారు 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 అంటే తిరుగుతున్నారు అనుకోండి, అయ్యగారు తప్పు చేస్తున్నాడు, సామాన్యుడు చెప్పగలడా, చెప్పలేడు. మరి ఇంకెందుకు సంఘం ఎందుకు, కూడుకోవడం ఎందుకు, ఇంకా నలుగురు కలిసి చోటకు రావడం ఎందుకు, ఇంకా ప్రోటోకాల్స్ పాటించేటప్పుడు ఇంకా రావడం కుదరదు, ఇంకా వచ్చిన ఉపయోగం ఉండదు. ఇంకా చక్కగా అందుకేమన్నాడంటే, ఇది వృద్ధుని గద్దింపక, వృద్ధుడైతే తండ్రి, తల్లి, వృద్ధ స్త్రీ అయితే తల్లి, వయసులో నీకంటే పెద్దవాడైతే అన్నయ్య, వయసులో నీకంటే చిన్నవాడైతే తమ్ముడు, వయసులో నీకంటే పెద్దదైతే అక్క, వయసులో నీకంటే చిన్నదైతే చెల్లి, ఈ భావనలో ఏర్పడాలి. సంఘంలో ఏ బంధాలు, తండ్రి, తల్లి, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, 6 బంధాలే. కాబట్టి స్వార్థికుడైనా మాత్రం అయ్యగారు అమ్మగారు లేదు. స్వార్థికుడైతే నీకంటే వయసులో పెద్దోడా అన్నయ్య, లేదు ఇంకా పెద్దోడా తండ్రి. స్వార్థికుడే నీకంటే వయసులో చిన్నవాడా తమ్ముడు. స్వార్థికుని భార్య ఉందా, అమ్మగారు కాదేవిడి, నీకంటే వయసులో చిన్నదా చెల్లి, వయసులో పెద్దదా అక్క, వయసులో ఇంకా బాగా వృద్ధురాలా తల్లి అనుకున్నప్పుడు, ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఏమన్నా తేడాలు జరుగుతున్నాయి అనుకోండి, చెప్పుకోరా. ఈ సహవాసంలో ఈ బెనిఫిట్. ఈ సహవాసంలో ఏం జరుగుతుందంటే ఒకరు తప్పుదాలను ఒకరు గుర్తించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు క్షమించడం, ఒకరినొకరు పురుగొల్పుకోవడం, ఒకరి కొరకొకరు బ్రతకడం. కాబట్టి ప్రశ్న ఏంటో తల్లి, ఈ లోకముతో ఏదో ప్రశ్న అడిగిందండి, మంచి ప్రశ్న. ఈ లోక స్నేహం మంచిదా కాదా అని. అరా స్నేహం అంటే మన భావన ఏంటో, కానీ లోకం యొక్క స్టాండర్డ్స్, మన స్టాండర్డ్స్ మనకు అర్థమైనప్పుడు జాలి పడాలా, వాళ్ళ మీద కనికరి పడాలా, దయ చూపించాలా, వాళ్ళు ప్రేమించాలా, అలాంటి వారిని సన్మార్గానికి నడిపించాలా. అది మన పాత్ర.